వాళ్ళు సంక్రాంతి ఆడియన్ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. అన్న హనుమాన్ సినిమా చూసినానా, దీన్ని ఓం రావు చూసి బుద్ధి తెచ్చుకొని లేకపోతే ఇంటికాడ ఆడుకోమను, ఇట్లా తీయాలా, ఇది సినిమా చూసి నేర్చుకోమను. అదే అప్పుడు అది తీసి ఎట్లా అసలు గ్రాఫిక్స్ యావ తీసి ఎట్లెట్లనో చెడదొబ్బిండు, ఇప్పుడు చూసి నేర్చుకోమను. ఇదే కన్నా మన ప్రభాస్కి పడింటే ఎక్కడికో వెళ్ళిపోయేది అసలు సినిమా. అట్లా లేకుండా కానీ ప్రభాస్ వాల్యూ వల్ల, కానీ దీంట్లో మాత్రం అసలు విజువల్స్ కానీ అసలు గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి అన్న, ఎక్కడ బోర్ కొట్టలే. తేజ సజ్జ చిన్న ఏజ్ అయినా సరే ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు. అసలు వరలక్ష్మి పిక్చర్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తుంది, దీంట్లో పాజిటివ్ రోల్ చేసింది. అక్క తమ్ముడు ఎమోషన్ అన్న, ఏడిపించేసిందన్న మామూలు కాదు. థియేటర్లో అసలు ఏడ్చుకుంటా దిల్ రాజు గారు మీరు చూడండి, పక్క ఈ సినిమా చూసి మీరు ఎమోషన్తో వస్తారు, థియేటర్లో ఎక్కువ అయ్యాడు. అసలు మీరు చూస్తే ఏడ్చ కూడా వచ్చి అప్పుడు చెప్పండి దిల్ రాజు గారు, ఎందుకు దిల్ రాజు గారు చిన్న సినిమాని తొక్కి పడేస్తారు. ఇలాంటి మంచి గ్రాఫిక్ విజువల్స్ ఉండేటివి మంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి ఎంతోమంది డైరెక్టర్లు పైకి వస్తారు. ఇలాంటి తొక్కిపాడే నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. అసలు వర్మ గారు అయితే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. అసలు మన రవితేజ గారి డబ్బింగ్ అసలుకి మామూలుగా ఉండదు, అసలు పీక్స్ అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అన్న. నిజంగా అంటే విలన్ క్యారెక్టర్ ఇంత క్రూయల్గా చూపించిండు, ఆ సూపర్ పవర్స్ గురించి కూడా చాలా సూపర్గా ఉంది. ఏందన్నా ఎవడు ఇదో చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత దిల్ రాజు గారే కంటిన్యూ పెట్టుకో, హనుమాన్కి వేయాల థియేటర్లో, గుంటూరు కాదని కూడా వద్దు అని అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇదైతే ఇప్పుడు చూసి కూడా నిజంగా సినిమా మన ఫస్ట్ సినిమా చూసిన తర్వాత థియేటర్లో ఇవ్వాలన్నా వద్దు అనేది అప్పుడు డిసైడ్ చేసుకోమను. నిజంగా అంటే సినిమా అయితే చాలా బాగుంది. 2025లో జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది, పార్ట్ 2 కూడా. ఇప్పుడైతే నార్త్ సైడ్లో మనము అయోధ్య రామాన్ని 22కి అయితే ఓపెనింగ్ ఉంది కదా, అక్కడ సైడ్ అయితే సరే. ఇక్కడ దిల్రాజు ఒకవేళ థియేటర్ లేకపోయినా అక్కడ బ్లాక్ కొట్టి 500 కోట్ల పైన ఎక్కువనే అప్పుడు నిరూపిస్తాడు. ఒరే ఎందుకు ఇంత మంచి సినిమాని థియేటర్లు ఇవ్వాలని అప్పుడు బాధపడతాడు. నిజంగా అంటే మొన్న కూడా అంటే థియేటర్ల విషయంలో చిరంజీవి గారు చెప్పిన రోల్ అయింది కదా, ఒకవేళ ఎప్పటికైనా మంచి థియేటర్లు అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా సినిమా అయితే చాలా బాగుందన్న, ఫుల్ అసలుకి ఎంజాయ్ చేస్తాం మనమైతే.